తెలంగాణ అసెంబ్లీలో ఇవాళ గవర్నర్ తమిళిసై ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. గవర్నర్ ప్రసంగంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి అంశాలను చేర్చిందో అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గవర్నర్ ప్రసంగం అనంతరం సభ వాయిదా పడనుంది. ఆ తర్వాత సమావేశం కానున్న బీఎస్సీ సభ ఎన్ని రోజులు నడపాలన్న దానిపై నిర్ణయం తీసుకోనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి రాకేష్ అసెంబ్లీ నుంచి అందిస్తారు. రాకేష్, తెలంగాణ శాసనసభ మూడవ రోజు సమావేశాలు 11:30 గంటలకు ప్రారంభం కాబోతున్నాయి. ఈరోజు ఉభయ సభలు కూడా శాసనసభలోనే సమావేశం కాబోతున్నాయి. గవర్నర్ తమిళిసై ఈరోజు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. నిన్న సభ అయిపోగానే గవర్నర్ ప్రసంగించబోయే తీర్మానానికి సంబంధించి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అయితే గత 10 సంవత్సరాలుగా గవర్నర్ ప్రసంగం పైన తీవ్ర స్థాయిలో విమర్శలు ఎక్కిపెట్టిన కాంగ్రెస్ పార్టీ ఈసారి అధికారంలోకి వచ్చింది. మరి గవర్నర్ ప్రసంగంలో ఎలాంటి అంశాలు పొందుపరిచిందనే ఒక చర్చ, ఒక ఉత్కంఠ అయితే ప్రస్తుతం పొలిటికల్ వర్గాల్లో జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలకు సంబంధించి ఈ యొక్క గవర్నర్ ప్రసంగంలో ఉండే విధంగా చర్చకు దారితీసినట్టుగా తెలుస్తోంది. దీంతో పాటు చాలా మంది మంత్రులు, సీఎం రేవంత్ రెడ్డితో పాటు మరికొంతమంది నేతలు కూడా గత 10 ఏళ్లలో కూడా రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు. ముఖ్యంగా సివిల్ సప్లైలో 56,000 కోట్లు, ఇరిగేషన్లో దాపుగా 80,000 కోట్ల పైగా అప్పులున్నాయి. దాపుగా 4 లక్షల పైచిలకు అప్పులున్నాయి. అప్పులన్నిటి కూడా కారణం బీఆర్ఎస్ ప్రభుత్వం అంటూ కూడా విమర్శలు చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక ప్రగతి కానీ రాష్ట్ర ఆర్థిక లోటుకు సంబంధించిన అంశాలను గవర్నర్ ప్రసంగంలో ఉండే విధంగా కూడా కసరత్తు చేసినట్టుగా సమాచారం. అయితే ఈ అంశాలన్నీ కూడా గవర్నర్ చదువుతారా, దానికి సంబంధించి ఏం చెప్తారనే ఒక చర్చ అయితే ప్రస్తుతం జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కానీ కాంగ్రెస్ గ్యారంటీలకు సంబంధించి కానీ ముఖ్యంగా ఇప్పటికే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఇస్తున్నారు. దీంతోపాటు ఆరోగ్యశ్రీని 10 లక్షలు పెంచడం జరిగింది. అయితే రైతు రుణమాఫీకి సంబంధించి కూడా క్లియర్ కట్గా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వాటికి సంబంధించిన రూల్స్ ఫ్రేమ్ చేయమని కూడా సీఎం చెప్పిన నేపథ్యంలో ఈ అంశాలన్నీ కూడా గవర్నర్ ప్రసంగంలో ఉండే విధంగా చెప్తా ఉన్నారు. దీంతోపాటు వచ్చే 5 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఏం చేయదలుచుకున్నది, ప్రభుత్వం నుంచి ప్రజలు ఏం ఆశిస్తున్నారు, ప్రభుత్వం ఏం చేయదలుచుకున్నది అనే విషయాలను కూడా గవర్నర్ ప్రసంగంలో ఉండే విధంగా జాగ్రత్త పడుతున్నారు. మరోవైపు ఇప్పటికే మంత్రి కేటీఆర్ గవర్నర్ ప్రసంగం ద్వారా బీఆర్ఎస్ పైన, గత ప్రభుత్వం పైన దాడి చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తున్నట్టు కూడా మొన్న అసెంబ్లీకి వచ్చిన సందర్భంలో, చర్చ చేసిన సందర్భంలో కేటీఆర్ చెప్పడం జరిగింది. అలాగే సంబంధించి మాజీ ఎంపీ వినోద్ కూడా కేంద్రం లెక్కలు విడుదల చేసిన దానికి సంబంధించి ఆర్థిక లోటు తెలంగాణలో లేదు, తెలంగాణలో ఆర్థిక స్థితిగతులు బాగానే ఉన్నాయి, కానీ కావాలనే కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శలు చేస్తున్నట్టు కూడా వినోద్ చెప్పడం జరిగింది. ఇలా ఖచ్చితంగా ఈరోజు గవర్నర్ ప్రసంగం తర్వాత బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం జరిగే అవకాశం ఉంది. ఇక ఈరోజు సభ వాయిదా పడిన తర్వాత బీఎస్సీ సమావేశం జరుగుతుంది. ఆ సమావేశంలో సభ ఎన్ని రోజులు జరపాలి, ఏ అంశాలు చర్చకు తీసుకురావాలని దానిపైన కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ బీఎస్సీ సమావేశం పెట్టకుంటే రేపటితో సభ ముగిసే అవకాశం ఉంటుంది. రేపు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం తెలుపుతూ సభ ఆమోదం తెలుపుతుంది. రైట్ రాకేష్, థ్యాంక్ యూ.